అదేవిధంగా ఇక 3 కంపెనీలు 3,745 కోట్ల పెట్టుబడులు. మరి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు 3 పెద్ద కంపెనీలకు కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపిందని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. ఈ కంపెనీల ద్వారా మొత్తం 3,745 కోట్ల పెట్టుబడులు, 1,518 మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొంటున్నారు. కంపెనీలు పెట్టడము, దాంట్లో కోట్లు సంపాదించడము, కోట్లు దానిగాని విద్యాలయాలు మంచిగా చేయాలా, విద్యా వ్యవస్థను చక్కబెట్టాలనేటటువంటి ఆలోచన లేకుండా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. దానికేమో కోట్ల రూపాయలు, విద్యా వ్యవస్థకు అసలు కోట్లు లేవు, మన్ను లేవు, మశనం లేవు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఇవాళ మనము ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. మరి విద్య, వైద్యం ఈ రాష్ట్రాలలో, తెలుగు రాష్ట్రాలలో డెఫినెట్గా ఎట్టి పరిస్థితులలో ఉచితంగా చేయవలసిందే. ఖచ్చితంగా కార్పొరేట్ వ్యవస్థను కంప్లీట్గా క్లోజ్ చేయవలసిందే. ఖచ్చితంగా కార్పొరేట్ వ్యవస్థ క్లోజ్ కావాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ పాఠశాలల్లో చదువుకునేటటువంటి విద్యార్థులకు, కాలేజీల్లో చదువుకునేటటువంటి విద్యార్థులకు, హయ్యర్ ఎడ్యుకేషన్లో కావచ్చు, లేదా గవర్నమెంట్ జాబుల్లో 70% రిజర్వేషన్ ఖచ్చితంగా అదొక జీవో తీసుకురావాలి. ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకోర్రి, ఎవరు చదువుకుంటారో డబ్బులు బాగున్న చదువుకోర్రి. మీకు ఇచ్చేది హయ్యర్ ఎడ్యుకేషన్ కావచ్చు, గవర్నమెంటు ఉద్యోగాలకు కావచ్చు 25% మాత్రమే రిజర్వేషన్ ఉంటుందని మీరు ప్రతిపాదన ఒక జీవో తీసుకురండి. తప్పకుండా గవర్నమెంటు స్కూళ్ళు, కాలేజీలు కలకలలాడకపోతే నన్ను అడగండి. ముళ్ళుతోనే తీయాలా? దాన్ని అభివృద్ధి చేసినంత మాత్రాన కాదు, కోట్ల రూపాయలు పెట్టి కాలేజీలు పెద్ద మొత్తంలో, స్కూళ్ళు పెద్ద మొత్తంలో కట్టిపించినంత మాత్రాన కాదు, దాంట్లో విద్యార్థులు చదువుకోవాలి కదా. కట్టిపించిన తర్వాత విద్యార్థులు చదువుకోవటానికి మొన్న ఒక పెద్ద మనిషి, కాంగ్రెస్ పెద్ద మనిషి, చాలా పెద్ద మనిషి, ఆ పెద్ద మనిషి ఏమంటారంటే పేరెంట్స్ను కన్విన్స్ చేయాలట. వీళ్ళు కన్విన్స్ కావాలంట, వీళ్ళకి ఏం తెలియదు, పేరెంట్స్కు చెప్పాలి మేము అంటే ఇంటింటికి పోయి పేరెంట్స్కి చెప్పుకుంటూ రావాలి. పోనీ అలాంటి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరుక్కుంటా అదే అక్కడ గ్రామాలలో మరి మీటింగ్ పెట్టి ప్రజలను, ఆ పేద ప్రజలను మోటివేట్ చేసేటటువంటి కార్యక్రమం దానికన్నా ఒక కమిటీని అన్న ఏర్పాటు చేయాలి కదా. మేం చేయాలట, ఊరూరికి తిరుక్కుంటా పోవాలట, వీళ్ళు చేయాలట మేము చెప్పింది. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులలో ఇవాళ ఉన్నది.